గురుకుల పాఠశాలలో ఒక 11 మందికి అస్వస్థత కలిగిందని, వాళ్ళకి మోషన్స్ వచ్చాయని చెప్పి ఏదో చికెన్ తింటే వచ్చినాయనేది ఒకటి స్టోర్లో వచ్చింది. దీని మీద మేము కమిషనర్ గారు, ప్రిన్సిపల్ గారితో ఈరోజు ఇన్స్పెక్షన్ చేసి ఈ యొక్క గురుకుల పాఠశాలని మేము అన్నీ తనిఖీ చేసాము. వంట రూమ్ తనిఖీ చేసాము, తర్వాత వంట చేసే వంట మనుషులని తనిఖీ చేసాము, విచారించాము. అన్ని విచారణలో తేలింది ఏంటంటే వాళ్ళు నిన్న ఆదివారం నైట్ చికెన్ పెట్టారన్నారు. ఆ చికెన్ పెట్టిన స్టూడెంట్స్ 383 మంది ఉన్నారు. దాంట్లో 383 మందిలో అందరికీ ఏం కాలేదు, అందరూ సేఫ్గా ఉన్నారు. 11 మందికే అస్వస్థ. అదేంటంటే వాళ్ళు కూడా ఇంటి నుంచి తెచ్చుకున్న ఆహారాన్ని ఏదో తిన్నారు, దానివల్ల ఆ బ్రెడ్ కూడా దాంట్లో బాగా ఫంగస్ వచ్చింది. ప్రిన్సిపల్ గారు చూపించారు అది. ఆ ఫంగస్ కూడా మేము ఫోటో తీసుకున్నాము. ఆ ఫంగస్ ఆహారం ఇంటి నుంచి తెచ్చిన ఈ పెద్దలు తెచ్చిన ఫుడ్ ఈ పిల్లలు అందరూ పంచుకొని తినడం వల్ల వచ్చిందని, తర్వాత వచ్చి వాళ్ళ తల్లిదండ్రులు తెచ్చిన ఈ బిర్యానీ తెచ్చుకొని తిన్న ఏదో ప్రిన్సిపల్ గారు చెప్తున్నారు. కానీ ఏదైనా కూడా విచారణ జరుగుతూ ఉంది. విచారణ అయిన తర్వాత సమగ్ర నివేదిక ఇస్తాము. మేడం, ప్రతిసారి చికెనే అన్నారు, ఆ చికెన్ ఎందుకు రిక్వైర్ చేస్తున్నారు? అది కూడా చూద్దాం సార్. అది కూడా ఆలోచించి సార్ చికెన్ అయినా కూడా సమాచారం ఉంది సార్. అది కూడా విచారించేద్దాం. పిల్లలకు ఆరోగ్యం బాగలేకుండా రావడం వల్ల ఏమన్నా కారణాలు ఉన్నాయంటారా? కనుక్కుందాం సార్. చికెన్ వల్లనే ఉంటే అది కూడా ఫైండ్ అవుట్ చేద్దాం. అంటే గతంలో అంత పెద్ద ప్రాబ్లం జరిగింది కదా, అప్పుడు కనుక్కోలేదు. అందుకే జాగ్రత్తగా ఉన్నాం సార్. అయినా మళ్ళీ ఒకసారి చూద్దాం సార్. ఆల్రెడీ జరిగిన ఇన్సిడెంటే కదా సార్. అందరం మేము కూడా భయంగానే పని చేస్తున్నాం సార్. ఏమో చూద్దాం సార్ ఒకసారి. పని చేయట్లేదు అనట్లేదు సార్. భయం వేస్తుంది సార్. నాసిరకంగా తక్కువ రేటుకి వస్తుందని సమాచారం ఉంది. అది టెండర్ ఫైనలైజ్డ్ కాబట్టి సార్ ఏమి చూద్దాం సార్. అది కూడా చికెన్ మీరు కూడా చేద్దాం సార్. 11 మంది కూడా ఇప్పుడు మెడికల్ ఆఫీసర్ ట్రీట్మెంట్ ఇచ్చారు. బాగా వాళ్ళు ప్యూర్గా ఉన్నారు, వాళ్ళకి ఏమీ డేంజర్ ఏం లేదు. వాళ్ళు కొంచెం రెస్ట్ తీసుకునే దానికి ప్రిన్సిపల్ గారు ఇంటికి పంపించానని చెప్తున్నారు. 2 డేస్లో వస్తారని చెప్తున్నారు. అదండి. నాయుడుపేట డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో నిన్న మధ్యాహ్నం అతిసార వచ్చిందని టీచర్లు నిన్నటి నుండి నిర్లక్ష్యం చేసి ఈరోజు నాయుడుపేట ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చడం, ఇది కూడా వాళ్ళ నిర్లక్ష్యం అని కూడా మేము చెప్తున్నాము. నిన్ననే చేర్చుండాల్సిందే పోయి ఈ రోజు దాకా వెయిటింగ్ చేయడం కూడా నిర్లక్ష్య ధోరణం అని కూడా చెప్తున్నాము. తక్షణమే ఆ గురుకుల పాఠశాలల్లో పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచాలి. ఫుడ్ చేయడంలో వంట మాస్టర్ల నిర్లక్ష్యం కూడా ఉంది. అదేవిధంగా చికెన్ తిన్న దాని వల్లే కూడా చెప్తున్నారు. ఆ చికెన్ సెంటర్లో ఏ విధంగా క్వాలిటీ ఇస్తున్నారనేది కూడా చూడడం, అధికారులు ఆ క్వాలిటీని మెరుగుపరచడం కూడా చేయాలని చెప్పి కూడా మేము చెప్తున్నాము. ఈ విధానమే కాకుండా గురుకుల పాఠశాలలో నిధుల కొరత ఎక్కువగా ఉంది. కాంట్రాక్టు చీపర్లు 9 మంది పనిచేస్తున్నారు. ఆ ప్రాంగణంలో పని చేయడానికి చీపర్లు 9 మంది చాలరని కూడా మేము తెలియజేస్తున్నాము. వారికి ఆ 9 మందికి కనీసం 5 నెలల నుంచి కూడా జీతాలు ఇవ్వలేని పరిస్థితి గురుకుల పాఠశాలలో చోటు చేసుకోఉంది. అదే కాకుండా సెక్యూరిటీ గార్డ్స్ వారికి కూడా జీతాలు ఇవ్వలేని పరిస్థితి గురుకుల పాఠశాలలో చోటు చేసుకుందని కూడా మేము చెప్తున్నాము. వెంటనే వారికి జీతాలు చెల్లించాలి. అదనపు చేపలను కూడా ఏర్పాటు చేయాలని కూడా మేము తెలియజేస్తున్నాము. వెంటనే గురుకుల పాఠశాలకి ప్రభుత్వం ద్వారా కావాల్సిన నిధులు వాళ్ళకి ఏర్పాటు చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని సిపిఎంగా మేము డిమాండ్ చేస్తున్నాం.